నమస్తే 9 తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా రామయ్యంపేటలో శ్రీ మహంకాళి దేవాలయం ఆలయ ఈవో మోహన్ రెడ్డి ఈవో ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ సరాఫ్ పాండురంగాచారి మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ఆలయ ఈవో మోహన్ రెడ్డికి శాలువాలు పూలమాలలతో ఘన సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా ఆలయాల కమిటీల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, డైరెక్టర్లు ఎర్రం ఆంజనేయులు, మరకు దత్తు, చింతల రాములు, గొల్లరాజు మరియు పుర ప్రముఖులు మోహనాచారి, రమేష్ రెడ్డి, సంకోజు, దామోదర్, గొల్ల రమేష్, అనిల్, చింత యాదగిరి తదితర ఆయా పార్టీల రాజకీయ నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు. यादव गोलपड़े आएगी ఎందుకంటే గోల్పడే ఆగి ఇది ఈయన ఒక డైరెక్టర్ గోల్పడే ఆగి కూడా పైకి రావాలి. చేసి చెప్పేయండి శ్యామలాలు మీరు చెప్పేయండి కావాలి డైరెక్టర్స్ కొత్త పాత రెండు అది రాజన్న ఉండే ఉండే అలా చూపెట్టు చూడే అమ్మాయి చూడు ఉండే అది అది అడ్డం రమేష్ అన్న చూడే చూడు రమేష్ అన్న అశోక్ కొంచెం జరగవా మీరు అందరా రమేష్ అన్న చూడు ఉండే మీరు అలా వస్తారు మళ్ళా చూడండి ఇగో రమేష్ రామన్న మేము వెంటకుండా ఉండి రాయన్న ఇలా పట్టుకో అట్లా ఉండాలి ఆగిరే చూడు చూడండి అశోక్ చూడే జరుగు సామె ఉండవు కొంచెం జరుగు కొంచెం దూరం దూరం కూడా అందరు ఇట్లా ఎందుకు సామి దగ్గర కాదు యాన్న కొంచెం దూరం కూడా సిద్ధంగా కొంచెం జరిగే మొత్తం ఇలా అంత కొంచెం క్లోజ్ సిద్ధన్న కొంచెం వెనకకుండా అమ్మగా అనిపిస్తలేదు అన్న అంజనా కొంచెం జరుగు ఇక అన్న పట్టుకో కొంచెం దగ్గరికి రమేష్ కొంచెం దూరం జరగ సిద్ధన్న రామ అంజనా కొంచెం బ్యాక్ రాములన్న రాజు పడు అంజనా కొంచెం వెనక జరగవా ఆ స్థలాన్ని దగ్గర కొడు రాజు ఇక ఒక్కరు వస్తే అయిపోతుంది రమేష్ కొంచెం వెనక జరగండి సాయిలాన్ని చూడు అదే చూడే రమేష్ చూడు అది చూడకండి దామోదర్ ఆ పెట్రోల్ ఉంటుంది అయిపోతుంది అందరికి వస్తుంది రమేష్ దగ్గరగానే ఉండు దగ్గరికి పట్టుకో చలవ కప్పినట్టు అట్లే ఉండాలి దామోదర్ మంచిగా ఇద్దరు కప్పు ఇలా దామోదర్ చూడు చూడు దామోదర్ చూడు సార్ చూడాలి కప్పపోయి ఆయన రద్దు చేసారు సాయలన్న చూడు చూడు రాయన్న చూడు దగ్గర నువ్వు కూడా వస్తావు అయిపోయింది 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 పెద్దగా పట్టుకుంటా
అమ్మాయి ఇట్లా పట్టుకో చాలా పట్టుకో చీర ఒకటి చాలా పట్టుకో చేదు అమ్మాయి చూడు అన్నా చూడే అన్న ఓకే దండలే ఓకే ఒక నిలబడండి నిలబడండి వాళ్ళు మామ పట్టుకోయే ఇలా దగ్గరుకుంది అమ్మాయి చూడు అమ్మాయి చూడు చూడు అమ్మాయి చూడు రామాయంపేట మహంకాళి దేవస్థానం నుంచి మహంకాళి దేవస్థానం ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి సోదరులకు వేదిక నిర్వహించిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఆయన తర్వాత ఇప్పుడు మోహన్ రెడ్డి గారు గుమాస్తాన్ నుంచి ప్రమోషన్ రాగానే నువ్వు మోహన్ రెడ్డి గారు తీసుకోవాలా రాష్ట్రాలు ఇస్తే ఆయన ఇతర మేరకు మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఈయన మంచి ఇటువైన వాడు కాబట్టి ఈయనను ఎడపాయి బాగుంటుందని చెప్పి అప్పుడు ఆర్జేపీ జాయింట్ కమిషనర్ గారు రఘుపతి గారు చెప్పుకొని ఈయన ఎడపాయ దేవాలయం చేసింది. ఎడపాయలో కనీసము ఒక టర్మ్ 7 సంవత్సరాలు చేసింది. తర్వాత జనరల్ ట్రాన్స్ఫర్ వల్ల జరాసంగం పోయింది. జరాసంగం పోయిన తర్వాత మళ్ళీ జరాసంగం పోకుండా జరాసంగం చుట్టుపక్కల గ్రామాలన్నీ ఎన్ని విలేజ్లు ఉందో అన్ని గ్రామాలు నారాయణపేట అనుకోండి, తర్వాత జైరాబాద్ అనుకోండి, పడంపేట అనుకోండి, వీరంగూడ అనుకోండి, ఆ దేవాలయాలన్నీ కూడా అక్కడ ఎమ్మెల్యేలు బాగా ప్రయత్నం చేసి ఓపికతోని ఇప్పటి వరకు 20 దేవాలయాలకు కార్యనిర్వహణ చేయడం ఎంతో అదృష్టమైన చాలా బాధ్యతగా నిర్వహించినారు. 10 మంది ఎమ్మెల్యేలను, 2 ఎంపీలను, సంతాంత మంత్రిని, 45 మంది మండల 45 మంది జడ్పీటీసీలను, మున్సిపల్ చైర్మన్లను, దేవాలయ ధర్మాదాయ శాఖ చైర్మన్లను మరియు ధర్మకర్తలు, దేవాలయంలో ఉన్న ధర్మకర్తలను, భక్తులను ఎలాంటి ఇబ్బంది రాకుండా ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం ఆయన రిటైర్ చేసిన సందర్భంగా అతను మార్చి నుంచి మే వరకు అన్ని దేవాలయాలకు ఒక సులభతరం చేస్తున్నారు.
బడ్జెట్ శాంక్షన్ చేయడము చాలా గొప్ప విషయం. బడ్జెట్ శాంక్షన్ చేయడం సప్లిమెంటరీ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్. ఇప్పుడు వస్తే ఈయన కేసు వస్తే ఈవోలు ఈయన కేసు కనీసం 20 దేవాలయాలు కూడా ఈయన పనిచేసింది. ఇప్పుడు ఏమని అనుకోమని ఛార్జీలు వచ్చేసి మన దగ్గరికి సిద్ధిపడి అయ్యో ఆయన ఊరేది ఎక్కువ మా రామపేట అయితే కొన్ని దేవాలయాలు ఈవో లేదో కూడా ఇన్స్పెక్టర్ చేసింది కొన్ని నలభై ఎడపాయలు ఒక ఈవో నుంచి ఆ దేవాలయాలకు ఇంటి కమిషన్ ఉండాల్సింది. ఎందుకంటే ఈవో మోహన్ రెడ్డి పోయినప్పుడు 60 లక్షల రూపాయల ఇన్కమ్ ఉంది. ఇప్పుడు 5 కోట్ల టెంపుల్ అయింది. అది గవర్నమెంట్ కూడా అయింది. తర్వాత దానికి ఒక డిప్టీ కమిషనర్ ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆయన డిప్టీ కమిషనర్ విజువల్ పరిచయం విజువల్ రిటైర్ గణేష్ ఆయన విజువల్ గణేష్ ఆయన కూడా జరిగింది. ఎంత పెద్ద డెవలప్మెంట్ చేసేది. జనార్దన్ కూడా కావాలి. మన టెంపుల్ కూడా ఏసీ టెంపుల్ పోయి ఈసీ టెంపుల్ ఈసీ టెంపుల్ ఆర్డీసీ టెంపుల్ మన టెంపుల్ కూడా ఫస్ట్ గ్రేడ్ ఇవ్వాలి. ఫస్ట్ గ్రేడ్ ఇవ్వచ్చు. నువ్వు ఎంత డెవలప్ చేసేది ఉన్నారంటే అంత డెవలప్ చేసేది భక్తులతో నీ మానవులుగా ఎక్కువ మోహన్ రెడ్డి ఈవో మోహన్ రెడ్డి అంటే తప్ప మోహన్ రెడ్డి ఇవ్వదు కూడా ఈవో మోహన్ రెడ్డి నేను మీకు సామాజికంగా మాట్లాడటప్పుడు కూడా ఎవరో భక్తులు ఫోన్ చేశారు. సార్ నేను దర్శనానికి వచ్చిన నాకు వాళ్ళు ఎక్కడికి వచ్చి ఇక్కడ దేవాలయాన్ని స్థాపిస్తా పెట్టాలి. సముద్రాలు దేవాలయాలను చాలా గౌరవించి ఆయనకు చాలా మంత్ర దేవాలయం పట్ల నేను భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు లేదు. వారు జాతి అంతా సుఖంతో మీటింగ్ జరిగి అర్థగంటలు కూడా ఒక 20 కోట్లు వస్తుంది. నేను ఇంటికి వచ్చిన సార్ 85 వచ్చిన రాజగోపురం కరెంట్ సార్ నాకు దర్శనం కావాలి. వాళ్ళను ఇటు రాజకీయంగా భక్తులను సంపాదించుకోడు, 3 కలెక్టర్లను మెయింటైన్ చేస్తుడు, 3 ఎస్పీలను మెయింటైన్ చేస్తుడు. అది సామాన్య విషయం కాదు. బ్రహ్మాండమైన నాలెడ్జ్ అంత పద్ధతి అయితే ప్రభుత్వం ఆయనకు 4 సంవత్సరాలు ఇచ్చినా కానీ చేరుకుంటారు. కానీ ఇప్పుడు 100 ప్రభుత్వంలో అటువంటి నేను లేదు, ఎక్స్టెన్షన్ నేను లేదు. కానీ ఇప్పుడు మా సీనియర్ ఈరోజు ఉపయోగించినటువంటి ఈవో మహామండల దేవస్థానం మోహన్ రెడ్డి గారు సందర్భంగా అయితే అతని చిన్నగా సత్తార్థ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ సభ ఏర్పాటు చేసినటువంటి మహాకాళి దేవస్థానం ట్రస్టీ చైర్మన్ పాండురంగ గారికి, అలాగే సన్మానం లేక రిటైర్ ఈవో మోహన్ రెడ్డి గారికి పూర్వక్రమ నమస్కారాలు తెలియజేస్తూ దాదాపు అందరికీ తెలిసిన ప్రతి ఉద్యోగి కూడా ఉద్యోగంలో ఏదైనా ఉంటే ఆయన పదవి విరమణ మీకు ఆలోచన చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం మాట్లాడినప్పుడు ఒక సంవత్సరం మాట్లాడి ప్రభుత్వం కాబట్టి ఏది మాత్రం జనమాత్రం పొడిగించారు. ఈరోజు ఈవో మోహన్ రెడ్డి గారు దాదాపుగా మేము రాజకీయ వచ్చిన తర్వాత 2006 నుంచి మాకు సుపరిచితులుగా మోహన్ గారు అప్పుడు కొన్ని కార్యక్రమాలు చేసేది కూడా ఈ విధంగా మోహన్ గారు ఈవో ఎక్కడ తెలియదు. చిన్నటువంటి సాగుడు ఎక్కడ దాదాపు 5-6 దేవతలతో ఎక్కడ కూడా అది నేను ఈవోను అనే అలా నేనంటే అందరినీ కూడా అందరినీ రిసీవ్ చేస్తూ ఎక్కడ జరిగినా ఎక్కడుంటారని ఎక్కడ సౌడు గీయలేదు. ఈవో చాలా మంది సౌడు గీయలేదు. ఇక్కడ వేరేవాళ్ళు ఈవో దేవస్థానం ఈవో పట్టినా కూడా ఎలాంటి సౌడు లేదు. కాబట్టి ఇతరులు ఈవో మనకు అదుపులో దొరుకుతారు. దేవస్థానం ఇవ్వాలంటే చాలా ఫ్రెష్గా ఎందుకంటే అది పట్టణంలో ఉన్న పల్లెటూరులో ఉన్న శాసనం కానీ దేవస్థానం కంపెనీ కానీ లేకపోతే మున్సిపాల్లో కానీ అధికారులు కానీ అందరూ కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేషన్స్ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు దైవకర్షణ చేయాలని ఒత్తిడి తెచ్చుకుంటారు. ఆ
ఈరోజు కూడా అభినందనలు భావిస్తున్నాను. ఇలా ఈరోజు చాలా అనుభవాలను ఈ యువ గారికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీరు మీ ఫ్యామిలీ మొత్తం కూడా శుభంగా ఉండాలని కోరుకుంటూ వ్యవహరించిన అలాగే నా తోటి డైరెక్టర్ గారు ఎంతో చాలా మన దేవస్థానంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన ఉద్యోగస్తులని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఏంటంటే ఈరోజు చాలామంది ఉన్నారు ఇన్నోవేట్ డిపార్ట్మెంట్లో. కానీ అందరి కాకుండా మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఈరోజు మాటే ఒక 5 6 ఉన్నాయి. కానీ మన మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు దాదాపు మన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక 30 నుంచి 35 గుళ్ళు మెయింటైన్ చేసింది. అందులో ఒక 4-5 టెంపుల్ పెద్ద టెంపుల్ ఏడపాయ దేవస్థానం కానీ, జలాశయం కానీ, గణేష్ గడ్డ కానీ, సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం కానీ, గుండపూజమ్మ కానీ, మల్లనసాగర్ కానీ ఇలాంటి ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు దేవాలయ శాఖలో. నామమాత్రంగా ఉంటారు కానీ ఖచ్చితంగా నేను నా వృత్తికి న్యాయం చేయాలని కట్టుబడి నిరంతరం 24 గంటలు పనిచేసే వ్యక్తులు చాలామంది చాలా తక్కువ. అలాంటి వ్యక్తులు ఒక 24 గంటలు పనిచేసే వ్యక్తి మన మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే మన రామాయపేట మాకాడు ఆల్రెడీ ఈరోజు ఇంకా డెవలప్మెంట్లో ఉన్నదంటే అది మోహన్ రెడ్డి గారు చదవాలి. ఎందుకంటే మేము నేను ఆల్రెడీ 2010 నుంచి 2012 దాకా నేను డైరెక్టర్. అయితే ఆ టైంలో మేము ఆల్రెడీ ఒక మండపం పెట్టడం జరిగింది, గైడ్ స్తంభం పెట్టడం జరిగింది, ఆల్రెడీ ప్రసాదానికి ఒక 3 ఆఫీసులు కూడా కట్టుకున్నాం. ఏది చెప్పినా అయితే కొంతమంది ఆఫీసర్లు ఏంటంటే ఇది చెప్తే అటు సరే అని వెళ్ళిపోయేవారు. కానీ అలా కాకుండా మోహన్ రెడ్డి గారు ప్రతినిత్యం మాతో ముందు ఇది చేయాలి అది చేయాలి అని చెప్పేసి 24 గంటలు కష్టపడి మాల్వాల దేవాలయం ఎంతో డెవలప్మెంట్ ముందుకు తీసుకుపోయింది. కానీ ఈ రోజు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన ఈ రోజు ఈ దేవాలయాన్ని కట్టుకుని 10 కిలోమీటర్లు చేయడం. కాకపోతే ఏంటంటే ఉద్యోగస్తులు అనేది 35 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ తప్పనిసరి. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన మొత్తం ఆయన ఇప్పుడు ఎంతో మంది ఈ రోజు పనిచేస్తారు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు ఉన్న స్థాయిలో ఎంతో మంది ఎంతో డబ్బు సంపాదించారు. కానీ ఒక డబ్బు సంపాదించకుండా నీతి నిజానికి కట్టుబడ్డ ఏకైక వ్యక్తి మన ఈవో మోహన్ రెడ్డి గారు అని నేను ఖచ్చితంగా ఈ సభాముఖంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం దేవాలయ శాఖలు దారపోసి ఆయన మామూలు వ్యక్తి కానీ ఈ రోజు రిటైర్మెంట్ అయిపోయినారు. కానీ ఒక డబ్బు సంపాదించుకొని ఏదో నేను ఒక గ్రేడ్ 1 30-40 టెంపుల్ ఈవో చేసిన అని చెప్పేసి అనే ఉద్దేశంతో అయితలేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని దేవాలయ